అది ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. బట్ ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, మన వాళ్ళకి టైం సరిపోదని చెప్పి ఆపేశారు. ఓకే ఫ్రెండ్స్, 4 years ఈ కాలేజీకి నేను వచ్చేటప్పుడు నాకేమీ తెలీదు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరికి తెలీదు, బట్ నాకైతే ఏమీ తెలీదు. నాలో ఏదో టాలెంట్ ఉందని చాలామంది చెప్పేవారు, బట్ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా మీరు అందరూ అంటే విన్నాను, నాకు చాలా థాట్స్ వస్తాయి, ఆ థాట్స్ ఇంప్లిమెంట్ చేయలేను. బట్ చిన్నప్పుడు చాలా థాట్స్ ఉన్నాయి, కానీ ఒక థాట్ సక్సెస్ అయింది ఎక్కడైనా ఉంటే అక్కడ అది ఇక్కడే మీ అందరి ఎంకరేజ్మెంట్. ఎస్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ నా ప్రతి ఇయర్లో సక్సెస్ అయిన ప్రతి సక్సెస్ కనుక మీ అందరూ ఉన్నారు. మీ అందరి కోఆపరేషన్ తోటే నేను ప్రతిదీ చాలా చాలా సక్సెస్ అయ్యాను. ఇంకా ఫ్రెండ్స్, ఫేర్వెల్ పార్టీ 4 years గడిచిపోయింది. ఎలా గడిచిందని తెలియలేదు అమ్మను, ఎందుకంటే ప్రతి విషయం తెలిసింది. బాధ అంటే తెలిసింది, సేమ్ టైం సక్సెస్ అంటే ఏంటి తెలిసింది ఇక్కడే. ఫ్రెండ్ అంటే తెలిసింది కూడా ఇక్కడే. నాకు ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ గురించి మంచి మీనింగ్ నేర్చుకున్నాను. బట్ సేమ్ టైం ఫ్రెండ్ దగ్గర మోసపోవడం కూడా నేర్చుకున్నాను. ఒకటి ఫ్రెండ్స్, నాకు అంటే చాలామంది చాలా అంటారు, బట్ నాలో అయితే ఒకటే నేను ఫాలో అయ్యేది ఒకే ఫిలాసఫీ బాస్. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు మార్చుకోరు, నీలో అది మార్చుకో ఇది మార్చుకొని, కానీ ముందు నీ వెనక్కి చూసుకుంటారా అని చాలామంది అంటారు. బట్ నా క్యారెక్టర్లో అయితే మటుకు అందరూ చుక్కల్లో అదే తెల్ల పేపర్ని చూడగానే ఒక చుక్క పెడితే అందరూ ఏమనుకుంటారు, ఎస్ ఆ చుక్కని చూస్తారు, బట్ వెనకాల ఉన్న తెల్ల పేపర్ని ఎవరో చూడరు. కానీ నా క్యారెక్టర్ అది కాదండి, నా వెనకాల ఎన్నో మచ్చలు ఉన్నాయి, బట్ ఆ మచ్చల్లో ఒకే ఒక సొందుని నేనే. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఎన్ని మచ్చలు ఉన్నా ఒక చంద్రుడిలాగా వీలైతే వెలుగునివ్వాలి, లేకపోతే చీకట్లో బతకాలి. ఇదే నేను నేర్చుకున్నది. నాకు ఈ యొక్క బీటెక్ లైఫ్ కూడా నాకు చెప్పింది కూడా ఇదే, వీలైతే సాయం చెయ్యు, సేమ్ టైం ఫ్రెండ్ అంటే ప్రాణాలు ఇయ్యు. కానీ ఫ్రెండ్ దగ్గర మటుకు మోసపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఈ యొక్క బీటెక్ లైఫ్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బయటికి వెళ్ళి ఎలా బతకాలనుకున్నాను, బట్ చదువు అంటే ఎస్ గొన్నబోతల రోజు గణేష్ బీటెక్, దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ మీ. బట్ I have the more degrees. I wanted to more degrees I haven't got it. బట్ ఇక్కడికి వచ్చి నాకు ఏదైనా ఒక హైయెస్ట్ డిగ్రీ ఏదైనా ఉంటే గొన్నాబత్తుల రేవ దుర్గా గణేష్ హ్యావ్ 120 ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. మీ అందరూ నిజం ఫ్రెండ్స్. నాకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ బర్త్డే చేసుకున్నది ఇక్కడే. ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. నేను మీ అందరికి చాలా రుణపడి ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే
చాలా సక్సెస్ అయ్యాను. నేను నాకు వచ్చే ప్రతి థాట్ని ఇంప్లిమెంట్ చేసుకున్నది ఒక బీటెక్లోనే. బయటికి వెళ్ళి బతకగలను నన్ను నమ్మకం నిజంగా మీ వల్ల వచ్చింది. నేను ఏదైనా ఇప్పుడు ఇది ఎలా చేయగలను, చేయాలి అనుకుంటే మటుకు కన్ఫర్మ్ చేయగలను. మీ యొక్క ఓన్లీ మీ యొక్క ఎంకరేజ్మెంట్తో నాకు ఈ స్ట్రెంత్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బట్ లైఫ్లో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నా ద బెస్ట్ రిలేషన్ ఈజ్ ఫ్రెండ్షిప్. వితౌట్ ఫ్రెండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎవరి ఫ్రెండ్ ఈజ్ ఎస్. లైఫ్లో చాలా మన పేరెంట్స్ మొత్తం అందరినీ కూడా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసుకోండి. లైఫ్ చాలా బాగుంటుంది. పేరెంట్స్ మటుకు ఎప్పుడు అవాయిడ్ చేయదు ఫ్రెండ్స్. ఫ్రెండ్ అడిగాడు మీకు లవ్ ఉందా అని. ఎస్, లవ్ ఫెయిల్యూర్ కూడా ఇక్కడ నాకు లవ్ ఎంటర్ అయింది ఇక్కడే, లవ్ ఫెయిల్యూర్ వచ్చింది కూడా ఇక్కడే. బట్ ఫెయిల్యూర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఆఫ్టర్ 2-3 years ఐ గాట్ ఇట్. నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. సేమ్ పర్సనేనా? తెలియాలి మాకు, వాళ్ళు ఎవరో తెలియాలరా. మీకు తెలియదు ఏముందిరా? నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. నింగిలోని చందమామ చెప్పలే బాబా. నింగిలోని చందమామ నా గుండెలో ఆ రూపం ఎప్పుడు పదిలం. ఆమె పేరు నా వెడ్డింగ్ కార్డ్ మీద మీరు చూద్దరు. ఆ రోజే మీ అందరిని ఇన్వైట్ చేస్తాను. సాంబార్లో బెండకాయ ఇంకా చాలా వేసుకోవచ్చు, బాగుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి నేనే మాట్లాడుతాను. నాకు లక్కీ ఫ్రెండ్గా ఇక్కడ ఫేర్వెల్లో గుర్తుపోవడానికి సులోచన నా ఫ్రెండ్ అయింది. సో తను నేను ఎప్పుడు బంగారం అని పిలుస్తాను, తను కూడా నా బంగారం అని పిలుస్తుంది. బంగారం మాట్లాడవా? నువ్వు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూ చెప్పు. ఫ్రెండ్స్ ఎంత మాట్లాడినా ఇప్పుడే, ఎంతగా అలర్ట్ చేసినా ఇప్పుడే. ఈ ఒక్క రోజు గడిచిన నెక్స్ట్ మినిట్ అందరం దూరం. అందుకే ఫ్రెండ్స్ ఈ బోర్గా ఫీల్ అవ్వకండి. 4 మాటలు ఈ 4 రోజులు ఉంటాయి. మొత్తం నువ్వే మాట్లాడితే ఆమె మాట్లాడుతుందిరా. మాట్లాడుతుంది వినండి. వెంకటకృష్ణ అబ్బాయి సులోచన క్లాస్లోనే కానీ స్టేజ్ పైన మాట్లాడవా గణేష్తో? మాట్లాడు సలోని. మీ అందరిని ఇలా చూడగానే స్టేజ్ మీద ఇలా మాట్లాడడానికి మాటలు రావట్లేదండి తనకి. సో తను ఒకే ఒక మాట మీ అందరికి చెప్పాలనుకుంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ కంటే మించిన పదం కూడా ఉందా? మీ అందరికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది తన ఫ్రెండ్. సో మై సైడ్ ఆల్సో ఫ్రెండ్స్ మీ అందరూ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ సక్సెస్ అనుక కూడా నేను ఉండాలని నా స్వార్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు యువర్ బెస్ట్ ఫ్యూచర్. ఎదురు ఒక అటాక్ చేయండి అమ్మా. ఎంతసేపు ఇదేనండి? ఇంకేమన్నా కావాలండి? డాగ్ వాక్ కావాలన్నా? నువ్వు నడిస్తే అలాగే ఉంటది, నువ్వు దేకడితే అలాగే ఉండదు. ఫ్రెండ్స్ చెప్పకరే, నిజాలు చెప్పకు. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ పార్ట్నర్గా సులోచన వచ్చింది. బట్ బెస్ట్ ఫ్రెండ్గా 4P6 రమ్య ఆయుధం 4P0 పక్కన ఉన్నారు రే, బయట ఉన్నారు స్టూడెంట్స్. మాకు అర్థమైందా? అమ్ముతున్నాం అంటే కిలో ఎంత? కిలో ఎంత రే? అరే ముగ్గుపిండి అక్కడ కొన్నారా? బీపీడీ కొంటారంట. ఎవరు ఒక్క 5 రూపాయలు. ఒక్క 5 రూపాయల కిలో ఎంత?
హాయ్ ఫ్రెండ్స్. హాయ్. దిలీప్ గారు రెస్పెక్ట్ కొద్దిగా. అరే మధుమాయ అట్ట అయినట్టు స్వీట్ మెమరీస్ అని చెప్పరా కోళ్ళు ఇటుగా పెట్టుకుంటారు. రమ్య గారు స్పెషల్ కస్తా పెట్టుకుంటుందంట. బాబా హరిప్రసాద్, హరిప్రసాద్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్ ద బెస్ట్. డాన్సా? ఇంకేం లేదు, అందరూ చెప్పాల్సిన ఆల్ ద బెస్ట్. అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తే మన మిగతా వాళ్ళు ఏం చెప్తారు? ముగ్గు మీద చెప్తారా ఆగ్రా మూసుకున్నాడు రే. కోళ్ళు రారా ఒకసారి ముగ్గే రాడా. ముగ్గు కాదు కానీ నువ్వు ట్రిపుల్ టోర్నమెంట్ లో ముగ్గే ఒకసారి ఆగిరా బాబా. టోర్నమెంట్ అప్పుడు ముగ్గేసుకోవచ్చు కానీ ఇప్పుడు టోర్నమెంట్ కదా, ఫేవరెట్ పార్టీ కదా, ముగ్గులు పనికిరావు. అరే ఫస్ట్ వచ్చినప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. తర్వాత నలుగురు కాదురా, అంటే ఇంటర్మీడియట్ నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. చెప్పరా ఇంటర్మీడియట్ నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ అంటే మేము అక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ మనకి అమ్మన్నా టెస్ట్ ఉంది కదా, దాని ద్వారా ఇంటర్మీడియట్ నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చాం. శంకరు, మోహను, నేను ముగ్గురు ఫ్రెండ్స్. అదే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేసరికి 300 ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. అర్థమైందా? అంటే మనం స్టార్ట్ అయిన ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడ 300 ఫ్రెండ్స్ తో మనకి ఎండ్ అవుతుందని చాలా బాధగా ఉంది. అదే విధంగా నువ్వు ఆగే డైలాగ్ చెప్పక 120 మందిని కొడతారు. దిలీప్ డైలాగ్ చెప్పాడు, అది కన్ఫర్మ్. ఇంకా మీరు అర్థం మేము చెప్తాం. చెప్పండి మీరు. రమ్య చెప్తుంది. ఏం కావాలి? పక్కన బొమ్మలా కూర్చోడం కాదు మాట్లాడు, పక్కన బొమ్మలా కూర్చోడం మాట్లాడు. నాకు డాన్స్ వచ్చాననుకో అయిపోతావు. ప్రాణం కూడా లేదు, ఎందుకు మూసుకొని ఉండొచ్చు కదా. అయితే నువ్వు మాట్లాడారు, నువ్వు కిందరా కిందరా. భయపెట్టింది చాలు, ఇక్కడ అందరినీ భయపడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్ అని చూపించమంటున్నారు. అందరూ శేషు కూడా ఉన్నాడు. రమ్య 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 ఇక్కడ ముగ్గు మీద చెప్పరా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు. ముగ్గురు పిల్లలతో తెలుస్తుంది రా, నేనంటే ఏం చెప్తుంది. చెప్పు. ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి బై బర్త్. దివ్య నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, దివ్య అంటే బెస్ట్ ఫ్రెండ్. ఓకే, అమ్మాయి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ గా ఎలా ఊహించుకున్నావు చెప్పు. అమ్మాయి నీకు బెస్ట్ ఫ్రెండ్ గా ఎలా అసలు? బై బర్త్ నుంచి ఇద్దరం కలిసే ఒకే మంత్ లో పుట్టాం, ఒకే స్కూల్లో చదివాం, ఒకే ఇంటర్ కాలేజ్ లో కూడా చదివాం. ఇప్పుడు బీటెక్ కూడా కలిసే చదువుతున్నాం. కలిసే ఉంటాం. ఎప్పుడు కలిసే ఉంటారా? ఎప్పుడు కలిసే ఉంటాం. లేకపోతే పెళ్ళి కలిసే ఉంటారా? గ్యారంటీ ఏముంది? ఎప్పుడు కలిసి ఉంటే మన అంటే రాంగ్ అనమాట. కలిపి 6 months వారంటీ, 7 months గ్యారంటీ. మీరు కంగారు పడకండి, అర్థమైందా? ఓకే ఓకే, మీరు చెప్పారు కదా, ఫ్రెండ్షిప్ అనేది విడిపోదు, కలిసే ఉంటాం. ఓకే, అంటే కొంత ఫ్రెండ్షిప్ ఉంటది, బట్ ఇక్కడ ఏవో చెప్తారంటారు. చెప్పాను కదా, అక్కడ జరగవు. చైల్డ్హుడ్ నుంచి అంటే 21 years నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్. బ్రాండ్ ఫ్రెండ్షిప్ ఫర్ దివ్య అండ్ రమ్య. ఎప్పటికి వేరేది, ఎప్పటికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ముగ్గురు పిండి అయిపోయింది ఇదే. ఎందుకే ముగ్గు తెగమ్మేస్తున్నా దాని నుంచే. నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మనం ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చెప్పామనుకో, మనకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారుగా. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, చెప్పామనుకో మనకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. చెప్పను అనమాట. ఎప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్ చెప్పను, అర్థమైందా? నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. డార్క్ ఫ్యూచర్ కావాలి, డార్క్ ఫ్యూచర్. డార్క్ అదిరా, ఎప్పుడు కూడా వెలుగు ఉంచు. డార్క్ అదిరా, బాగా చీకట్లో ఏం కనిపించు, అర్థమైందా? అరే గొప్పలు గోపి రే, వచ్చి మాట్లాడు రే, ఇక్కడ వచ్చి మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద. అరే అర్థమైంది. మరి చెప్పరా, స్వీట్ మెమరీ ఏంట్రా? నా స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి రా, చెప్పుకోవడానికి టైం సరిపోదు ఇక్కడ. అర్ధరాత్రి 12 గంటలకు తోటలోకి వెళ్ళవా? తోటలోకి వెళ్ళాం కదా. నాకు ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్ రా. క్రికెట్ గురించి నా ప్రాణం వేస్తారు, అర్థమైందా? ప్రాణం వేస్తారు రే.
ఇస్తా, అవసరమైతే ఇస్తా. ప్రెసెంట్ అవసరం కాదు కదా, దాని పక్కన పెడతాం అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you, sir and madam. Let's invite all senior madams and sirs. Please go to the dinner. Madam and sirs. త్వరగా తినేవచ్చేయండి మేడం. ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. ఈ త్వరగా తినేసి వచ్చేస్తే పార్టీ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆకలి లేదు, పార్టీ స్టార్ట్ చేయొచ్చు మీరు. తర్వాత మీ ఇద్దరు మీరు తినేసి వచ్చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు కదా సార్. ఎంకరేజ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది సార్. మీరు తినేస్తే బాగా ఎనర్జీ వస్తుంది కదా. వద్దులేదు అమ్మా, మామూలు మాట్లాడు, మిమిక్రీ చేయకండి. ఇప్పుడు కొంచెం డాన్స్ ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడు మాకు ఎంజాయ్మెంట్ కావాలి, డాన్స్ ప్రోగ్రామ్ పెట్టండి అమ్మ. ఇప్పుడు సెకండ్ ఇయర్ భోజనం చేసి వచ్చిన తర్వాత ఎంత కావాలంటే అంత ఎంటర్టైన్మెంట్ సార్. పర్ఫార్మెన్స్ పెట్టమ్మా. Sir and madams, please go to the dinner. Please, sir. వెయిట్ ఎ మినిట్. మనము 60 మందిమో 30 మందిమో కాదు, 120 మెంబర్స్ అవ్వాలంటే కొంచెం పర్ఫార్మెన్స్ తర్వాత వెళ్తాం. ఒక పర్ఫార్మెన్స్ వేయచ్చు. ఒక పర్ఫార్మెన్సా? యా, తర్వాత వెళ్తారుగా. లేడీస్ వేయాలి రే, అమ్మాయిలు వేయాలి. అమ్మాయిలు వేయరా? నువ్వు వస్తావు ఇక్కడ వేయడానికి? పెట్టుకున్నా ఏంట్రా? పర్ఫార్మెన్స్ నచ్చితేనే నచ్చాలి రే. తారలతో అమ్మా వరలక్ష్మి కదమ్మా మిగతా వాళ్ళు వీళ్ళు. సెకండ్ ఇయర్ నుంచి కావాలి మాకు. ఆ రేణుకాకి మాటలు రావట్లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు భోజనం చేసే వరకు మాటలు రానంటున్నాయి సార్. మరి మిమిక్రీ చేయకమ్మా బాబు. పర్వాలేదు సార్, మీకోసం మిమిక్రీ చెయ్యాలి కదా. బాగా ఎక్కువ తిందు అన్నారా మేడం? డ్రెస్ డ్రెస్